రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించబోతా ఉన్నారు. ఒక పక్కన అంబేద్కర్ రాజ్యాంగ సభ చైర్మన్గా భారతదేశంలో అందరికీ కూడా ప్రజాస్వామ్యం ఉండాలి, పేద బిక్కి ఉన్నవాడికి లేనివాడికి అందరికీ ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పారు. మరో పక్కన మాట్లాడేటువంటి స్వేచ్ఛ, పోట్లాడేటువంటి స్వేచ్ఛ ఉండాలని చెప్పి దాంట్లో ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచారు. మన రాజ్యాంగం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించిన తర్వాత ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశంలో అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన ఇది జరిగింది. అయితే ఈరోజు అంబేద్కర్ యొక్క ఆశయాల్లో ముఖ్యంగా పేదలు, దళితులు, వాళ్ళ అభ్యున్నతి అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టారు. రిజర్వేషన్ అమలు చేస్తాను. ఈరోజు 106,000 మంది అంగన్వాడీలో 39 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. 3 రోజులుగా రాష్ట్ర స్థాయి నాయకత్వం 15 మంది తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరవధిక దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో అంబేద్కర్ యొక్క ఆశయాలను మేము అమలు చేస్తాం, సమతా ధర్మాన్ని మేము పాటిస్తానటువంటి వాళ్ళు అంగన్వాడీల్లో దళిత మహిళలు ఉన్నారు, పేద మహిళలు ఉన్నారు, అదేవిధంగా బీసీ మహిళలు ఉన్నారు, అలాగే ఒంటరి మహిళలు ఉన్నారు, భర్తలు వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అత్యధిక మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు మేము అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో అంగన్వాడీ సంఘాలని వెంటనే చర్చలకు పిలిచి వాళ్ళకి సమస్య పరిష్కరిస్తే అంబేద్కర్ ఆశయాలను అమలు చేసినట్టు 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మేము ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాము, విజయవాడ నడిబొడ్డులో పెట్టామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ రెండో పక్కన ఏంటి, అంబేద్కర్ ఆశయాల్ని ఈరోజు 125 అడుగుల లోతులోకి ఈ ప్రభుత్వం పాతిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున నిర్బంధాలతో ఉద్యమాలు అణిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంగన్వాడీల సమ్మె మీద 27వ రోజు సమ్మె ప్రారంభమైన 27వ రోజు ఎస్మా ప్రయోగించారు. ఎస్మా అసలు వీళ్ళకి వర్తించదు. కనీస ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి మంత్రులు, అధికారులు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. షోకాజ్ నోటీసులు ఇచ్చారు. షోకాజ్ నోటీసులు సమాధానం లేకపోతే ఈ ఎన్టీఆర్ జిల్లాలోనే అధికారులు చాలా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి చివరికి సమాధానాలు తీసుకునే పరిస్థితిని గొడవ చేసిన ఫలితంగా ఇప్పుడు టెర్మినేషన్ ఆర్డర్స్ అనేటువంటి పేరుతో భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు టెర్మినేషన్ అన్నా, రిమూవ్ అన్నా దానికి చట్టం ఉంది. ఆ చట్టాలకు సంబంధించినటువంటి 1948 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కానీ రకరకాలైనటువంటి చట్టాలు 44 చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల్లో తొలగింపు ఏంటి, డిస్మిసల్ ఏంటి, టెర్మినేషన్ ఏంటి, రకరకాల పదాలు ఉన్నటువంటి పరిస్థితి. ప్రతిదానికి కూడా ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చావు, దానికి సమాధానం ఇచ్చారు. నువ్వు సంతృప్తి చెందకపోతే నువ్వు ఎంక్వైరీ ఆఫీసర్ని పెట్టాలి, ఎంక్వైరీ ఆఫీసర్ ఎంక్వైరీ చేయాలి. ఇవన్నీ లేకుండా టెర్మినేషన్ ఆర్డర్స్ పెట్టేస్తున్నాం, మీరు జాయిన్ అవ్వండి ఈరోజు సాయంత్రం లోపు, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పి బెదిరించడం అంటే అంబేద్కర్ యొక్క ఆశయాలకు తుట్లు పడటం కాదనేటువంటి విషయం స్పష్టంగా చెప్పదలిచాం. ఈరోజు వైనాట్ 175 అంటా ఉన్నాం. వైనాట్ 175 అంటే 106,000 మంది ఇంటూ 4 దాదాపుగా చూసినట్టయితే 4 లక్షల మంది పైగా వీళ్ళు ఓట్లు. రెండోది ప్రతి 1000 మంది జనాభాలో వీళ్ళు ఉన్నారు. ఒక్కొక్క అంగన్వాడీ టీచరు ఆయా కనీసం 300 మందిని ప్రభావితం చేసినా ఈ ప్రభుత్వం ఉంటుందా? ఆలోచించమని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. కేవలం 1-2% నేపథ్యంలోనే నువ్వు అధికారంలోకి వచ్చావు. 150 సీట్లు, రేపొద్దున 175లో 17 మిగిలి 5 పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. వెంటనే ఈరోజే చర్చలు పిలిచి సమస్య సానుకూలంగా పరిష్కరించాలి. మేము కూడా అంగన్వాడీలు కోటే చెప్తున్నాం, ధైర్యంగా నిలబడండి. 39 రోజుల పోరాటం, చారిత్రకమైనటువంటి పోరాటం, సువర్ణ అక్షరాలతో లిఖించబడేటువంటి ఒక పోరాటాన్ని అంగన్వాడీలు చేస్తూ ఉన్నారు. అంగన్వాడీలు ఖచ్చితంగా గెలుస్తారు. అంగన్వాడీలు వెనకాల ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆ ధైర్యంతో ముందుకు అడిగాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఎన్సిహెచ్ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు. నా పేరు జె చంద్రకళ. మేము నంద్యాల జిల్లా నుంచి వచ్చాము. నేను ఏఐటీసీ రాష్ట్ర ఏఐటీసీ కౌన్సిలింగ్ మెంబరు. గత 39 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము. కానీ ఇంతవరకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కానీ ఈరోజు అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నారు. కానీ అతను చెప్పిన మాటలు గుర్తు చేసుకొని మాకు ఇప్పుడు జీతాలు పెంచాలనేసి కోరుకుంటున్నాము. ఇంతవరకు మేము ఎన్నో సమ్మెలు చేసినా, ఎన్ని చేసినా కూడా అక్క చెల్లెమ్మ అన్నారు, అన్న అన్నారు, అన్నీ అన్నారు. కానీ ఇంతవరకు
మమ్మల్ని రోడ్డున మాకు పడేసి ఇంతవరకు ఎటువంటి సమస్యలు తీర్చుకోకుండా మేము అడిగేది ఏం లేదు. మాకు కనీస వేతనం మేము అంటున్నాము. మేము 3 వ్యాపులు అంటారు, 4 వ్యాపులు అంటారు, అన్నీ మా మీద ఒత్తిడి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని చేసి ఇప్పటికి కూడా మాకు ఎస్మా చట్టం అనేసి మెమోలు అనేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు. కానీ ఇంత దుర్మార్గమైన స్థితి ఎప్పుడు రాదనుకున్నాము, కానీ వచ్చింది. ఇప్పటికైనా సీఎం గారు స్పందించి మా కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 39 రోజులుగా సమ్మెలో ఉన్నారు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అందరూ కూడా. 3 రోజులుగా విజయవాడ ధర్నా చౌక్లో నిరాహార దీక్షలలో 15 మంది రాష్ట్ర నాయకత్వం నిరవధికంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ గారి సాక్షిగా అంబేద్కర్ గారి చిత్రపటం పెట్టి పూలమాల వేసి నివాళులు అర్పించడం అనేది జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఓపెనింగ్ చేస్తున్నారు, దానికి ధన్యవాదాలు. కానీ అంబేద్కర్ గారు మహిళలు, దళితులు, వెనుకబడిన తరగతుల యోగం కోసం, క్షేమం కోసం ఆయన పాటుపడ్డారు. ఆయన రాజ్యాంగం కూడా రాసింది అదే. అందులో కూడా వీళ్ళందరికీ న్యాయం, సమన్యాయం చేయాలి అనేది ఈ అంబేద్కర్ గారి రాజ్యాంగ మొత్తానికి కూడా ఆయన చేసిన దానికి అర్థము. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరి ఇంతమంది దళితులు కనిపించట్లేదా, వెనకబడిన తరగతులు కనిపించట్లేదా? రాష్ట్ర వ్యాప్తంగా 106,000 మంది మేము రోడ్ల మీద కూర్చుంటే ముఖ్యమంత్రి గారికి మేము దళితులుగా కనపడట్లేదా, వెనకబడిన తరగతులుగా కనపడట్లేదా? రెండోది ఏంటంటే మేము సేవ చేసేది మొత్తం వాళ్ళల్లోనే. 1000 మంది జనాభా అంటే దళితులు, వెనకబడిన తరగతుల వాళ్ళల్లోనే మా సేవలన్నీ మేము చేస్తున్నాం. మరి ఇవేమీ ముఖ్యమంత్రి గారు ఎందుకు గుర్తించట్లేదు అని అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. స్పందించి అంగన్వాడీలని వెంటనే చర్చలకు పిలవాలి, నాయకత్వాన్ని మా సమస్యను సానుకూలంగా స్పందించాలి. రెండో విషయము, అదిరింపులతో బెదిరింపులతో ఉద్యమాలు ఆపలేరు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మొన్న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. నిన్నేమో షోకాజ్ నోటీసులకు మేమందరం సమాధానం చెప్పాము. తెల్లారేపాటికి టెర్మినేషన్ అంటున్నారు. అది ఎలా సాధ్యపడుతుంది? తెల్లారేపాటికి తీసేస్తారా? దానికంటూ ఒక రూలు రెగ్యులేషన్ అనేది ఉండదా? మా సమాధానానికి మీరు అసలు ఒక కమిటీ వేయండి. అది మేము న్యాయంగా చేసామా లేదా అనేది మీరు చెప్పండి. అలా చెప్పకుండా తెల్లారేపాటికి మిమ్మల్ని అందరినీ తీసేస్తామని చెప్పి అధికారులు బెదిరింపులతో వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు. మాకు ఆ వాయిస్ మెసేజ్లు కూడా మాకు ప్లస్ పాయింటే అవుతున్నాయి. మేము వాటన్నిటినీ ఇప్పుడు ఏ సిడిపిఓ, ఏ అధికారులు ఏ జిల్లా నుంచి అవి పెట్టారు అని చేసి మేము న్యాయంగా సమ్మె చేస్తున్నాము. న్యాయంగా చేస్తున్నప్పుడు ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ప్రకటన ఇచ్చారు, అంగన్వాడీలకు డిమాండ్లు న్యాయపరమైనవి అని. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చారు, మీరు న్యాయంగా పోరాటం చేస్తున్నారు అని. మరి మంత్రులకి, సలహాదారులకి మేము న్యాయం అయినప్పుడు ఐసిడిఎస్ అధికారులకు మేము అన్యాయం ఎలా అయ్యామో అని అడుగుతున్నాం. మేము వాటన్నిటినీ కూడా కలెక్ట్ చేస్తున్నాము. భవిష్యత్తులో ఏం చేయాలి అనేది వాటి మీద కూడా మేము ఎఫెక్ట్ పెడతాం. వెళ్ళాం, అస్సలు వెళ్ళాం. ఎందుకు వెళ్ళాము అంటే ఆయన సమాజ సేవ కోసం, దళితులు, వెనకబడిన తరగతుల వాళ్ళ అభివృద్ధి కోసం అంబేద్కర్ గారు కృషి చేశారు. రాజ్యాంగాన్ని కూడా ఆయన రచించారు. కాబట్టి ఆయన్ని మేము గౌరవిస్తున్నాం. అంగన్వాడీ యూనియన్లుగా రాష్ట్ర వ్యాప్తంగా మేము మా టెంట్లలో వాళ్ళ ఫోటోలు పెట్టి ఆయనకి దండలు వేసి వాళ్ళు అర్పించాను తప్ప మేము ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయము, ఎట్టి పరిస్థితుల్లో చేయము అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల బిజీలో ఉన్నారు తప్ప గెలిపించిన జనం బాధలు తీర్చాలనేటువంటి కనీసమైనటువంటి శ్రద్ధ కూడా కనపట్లేదు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేస్తున్నారు, మంచిదే. ఏమిటి సామాజిక న్యాయం అంటే? 1,00,000 మంది పైగా ఉన్నటువంటి అంగన్వాడీలు, మహిళలు, బలహీన వర్గాల వాళ్ళు, దళితులు రోడ్డెక్కి 39 రోజుల నుండి రోడ్డు మీద పడితే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు ఆకలి మంటలతో ఉంటే, వాళ్ళ కడుపు కాల్చుతూ ఉంటే ఇదేనా సామాజిక న్యాయం? కనీసం సామాజిక న్యాయమైన మాటకి విలువ ఉండాలంటే ఈరోజు అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలోనైనా
అంగన్వాడీల వేతనాలు పెంచుతూ ప్రకటన చేసి మీ చిత్తశుద్ధి రుజువు చేసుకోవాలి. ఇప్పటి వరకు కనీసం ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా వీళ్ళతో మాట్లాడారా? ఎందుకు మాట్లాడరు? పార్టీలో మారుతామంటే కేసీఆర్ నాని గారిని పిలిపించి అదే రోజు ఇంటర్వ్యూ ఇస్తారా? స్వామిదాస్ గారు జాయిన్ అవుతారంటే మీ పార్టీలో చేరేటువంటి వాళ్ళ రాజకీయ అవసరం తప్ప ఈ జనంతో మీకు పని లేదా? మీరు ఇచ్చిన హామీ నెరవేర్చమంటే ఎక్కడ ముఖ్యమంత్రి గారికి శ్రద్ధ? అందుకే వాళ్ళకి ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రత్యక్ష జోక్యం చేసుకుని చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలి. లేకపోతే రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కూడా ప్రత్యక్షంగా ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ అనుబంధ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎన్ సరోజనమ్మ. ఈ రోజుటికి 39వ రోజు. మేము 3వ రోజు నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్నాం. 14 మంది, 3 సంఘాలు, ఏఐటీసీ, సిఐటి, ఐఎఫ్టి, 3 సంఘాల నాయకత్వం కూర్చోవడం జరిగింది. 5 సార్లు చర్చలకు పిలవడం జరిగింది. అయినప్పటికీ కూడా మా సమస్యలు పరిష్కారం కాకపోగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ రోజైనా మాకు 1,06,000 మందిని అక్కచెల్లెలు అందరినీ కూడా గుర్తించి ఈ రోజైనా మా దగ్గరకు వచ్చి మా డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా పరిష్కరించమని మేము మరీ కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి సార్ గారికి. సార్ చెప్పిన మాట ఇది. ఎవరో పక్క రాష్ట్రం కన్నా తెలంగాణలో అదనంగా ఇస్తానన్న ముఖ్యమంత్రి సారు మీరు అదనంగా 1000 రూపాయలు పెంచి ఇస్తానన్నారు. ఆ మాట నిలబెట్టుకోవాలని మరీ కోరుకుంటున్నాం. మేము 1,06,000 మంది మా కడుపులు ఆకలి కేకలతో మేము రోడ్ల పాలైనాము. ఈ రోడ్ల పాలైంది మీరు మమ్మల్ని గుర్తించాలి. గవర్నమెంట్గా మీరు గుర్తించుకుంటే ఇంకెవరు గుర్తిస్తారు సార్? ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించి మా ఆకలి కేకలను, బాధలను కూడా మాకు విన్నవించుకుంటున్నాం. మేము అందరము కూడా విన్నవించుకుంటున్నాం. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. ఆ తీర్పును ఇంప్లిమెంట్ చేయండి. కనీస వేతనము, గౌరవ వేతనం లేకుండా కనీస వేతనం అమలు చేయాలని మా కోరిక, డిమాండ్ మరియు విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి సార్ గారికి. ఈ విధంగా మేము సార్కి తెలియజేసుకుంటున్నాం. ఎఫ్ఆర్ఎస్ యాప్ను తీసుకొచ్చారు, దాన్ని రద్దు చేయమని చెప్పి కోరుకుంటున్నాము. మీరు పెట్టే ప్రతి పని కూడా మేము చేయగలుగుతాము. మా కనీస వేతనము ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. చర్చలు గవర్నమెంట్ అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం దాదాపు ఇప్పటికి 4 సభలు చర్చ జరిగినా కానీ ఏం ఫలితం మాత్రం ఏమి లేదు. వాళ్ళ ఆలోచన అంతా ఈ ఓటు రాజకీయాల పట్ల ఎవరు మారేవాళ్ళను, ఆ పక్క మారేవాళ్ళను, ఈ పక్క మారేవాళ్ళను జంపింగ్స్ పైనే ఉంది తప్ప న్యాయంగా ఉండేటువంటి అంగన్వాడీ టీచర్లు 1,06,000 మంది గత 39 రోజుల నుంచి సమ్మె చేస్తామంటే పట్టించుకోకుండా ఉన్నాడు. కానీ ముఖ్యంగా ఆయన ఆలోచన ఎట్టుందంటే తెలుసు కదా, ఆడబిడ్డైనటువంటి షరీఫ్లానే ఖాతరు చేయకుండా ఆ అమ్మాయి వేరే పార్టీలోకి పోయి చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకునింది. కాబట్టి ఆయన రాజకీయ ఎత్తుగడలలోనే తొలములవుతాడు తప్ప ఈ అంగన్వాడీల సమస్య పరిష్కారం చేయడానికి చిత్తశుద్ధి లేదు. ఎన్నిసార్లు చర్చలు పెట్టా కానీ మళ్ళీ అదే ఫలితం. ఈ విధంగా కూడా కొనసాగితే మేము కార్మిక సంఘాల అందరం కూడా ఏకోన్ముఖంగా కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తాం. మరి వాళ్ళు దిగొచ్చేదానంతవరకు కూడా అంగన్వాడీలు పోరాడతారని చెప్పేసి తెలియజేస్తాను. వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ. అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 మంది మహిళలు ఒక సమస్యను ఎదుర్కొంటే ఆ మహిళల కోసమే తన మంత్రి పదవిని వదులుకున్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఈ సమస్య పరిష్కారం చేయకుండా ఆవిష్కరించే అర్హత ఈ ముఖ్యమంత్రికి ఉన్నదా? ఉంటే దీనికి ఏమైనా పవిత్రత చేకూరుతుందా, దీనికి ఏమైనా రైట్ వస్తుందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకని అంబేద్కర్ని అవమానపరచడం అవుతుంది మీరు ఈ సమస్య పరిష్కారం చేయకుండా ఆవిష్కరించడము అని చెప్పేసి అంటే. అందువల్ల ఈరోజు అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముందే ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుతున్నాం. లేనట్లయితే ఖచ్చితంగా జగన్ దగ్గర కూర్చుని ఈ సమస్య తేలే వరకు, జగన్ సమాధానం చెప్పే వరకు ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటిది మేము హెచ్చరిక చేస్తున్నాం. అనేక చోట్ల నోటీసులు ఇస్తున్నారు, పర్మిషన్ లేదని. ఈరోజు దేనికి పర్మిషన్ లేదు, సమ్మెకి పర్మిషన్ లేదని ఎస్మా ఇచ్చారు. ఈరోజు నిరవధిక దీక్షకు పర్మిషన్ లేదని చెప్పేసి చెప్తున్నారు. గ్రామాల్లో వచ్చేటటువంటి వాళ్ళని ఆపుతున్నారు. అలాగే అక్కడక్కడ వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు, మెజారిటీ మంత్రులు వీళ్ళది
న్యాయమైన కోరిక అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఒట్టి మాట చెప్పడం కాదు, వెళ్ళి జగన్ దగ్గర కూర్చోండి, అయ్యా మన పుట్టి మునిగిపోతుంది, మీరు తక్షణం పరిష్కారం చేయమని చెప్పేసి మీరు మనసులో ఉంచుకోదు, వెళ్ళి మీ జగన్తో చెప్పుకోండి, ఆయన వినకపోతే ఆయన వదిలేసిరండి అని చెప్పేసి కూడా చెప్తున్నాం. మద్దతు ఇవ్వమని చెప్పేసి వాళ్ళని కూడా కోరుతున్నాం. అయితే నిరాహార దీక్ష కూడా స్టార్ట్ చేశారు కదా మేడం, ఇన్ని డేస్ అవుతుంది కానీ ఎటువంటి స్పందన కూడా రావట్లేదు. ఈరోజు 3వ రోజు నిరాహార దీక్ష. వాస్తవంగా 24 గంటలు నిరాహార దీక్ష చేసినప్పుడే స్పందించాల్సింది, కానీ ఒక మూర్ఖత్వంతో వ్యవహరిస్తుందా ఈ ప్రభుత్వం అని చెప్పేసేటటువంటిది ప్రభుత్వమే కాదు, ఆయనకు మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక మంది వైసీపీ అభిమానులుగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు, ఆ కుటుంబాలు బోరుమని ఏడుస్తూ ఉన్నాయి, ఎందుకు జగన్ ఇలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి. వాళ్ళ ఏడుపులో మీరు కొట్టుకుపోయే పరిస్థితి తీసుకొస్తారా, లేకపోతే వాళ్ళ అభిమానంతో గెలిచే ప్రయత్నం చేస్తారా అనేది మేము అడుగుతున్న ప్రశ్న. అయితే మేడం అంటే వాళ్ళు ఇప్పుడు 4వ విడత జాబితా కూడా రిలీజ్ చేశారు. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఆ పనిలో పడ్డారు పాలిటిక్స్ పరంగా, కానీ వీళ్ళని ఏం పట్టించుకోవట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళది కొంచెం సమస్య క్లియర్ చేశారు, కానీ ఇంకా అనేక మంది సమస్యలు క్లియర్ చేయాలి. వాళ్ళు ఇది పట్టించుకోకుండా అంబేద్కర్ విగ్రహాల ఓపెనింగ్ అలాగే వాళ్ళ జాబితాను విడుదల చేయడంలో బిజీగా ఉన్నారు అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్ అని చెప్పేసి చెప్తాము. ముఖ్యమంత్రి గారు తనంత తాను స్వయంగా తాను ఏమి చేయాలో తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో పోయి కుడితి తోటలో పడినట్లు గిలగిలా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల పేరిట విడుదల చేస్తున్న లిస్టు కూడా ఈయన చివరికి కొనసాగించలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది అనేది ఆయన త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచే ఈ సమస్యల మీద స్పందించకుండా విగ్రహావిష్కరణలు ఇంకొకటి చేస్తూ ఉన్నారు. ఈవెన్ దళిత నాయకులు కూడా అయ్యో ఇది పూర్తిగా కాకుండానే చేస్తున్నారు, ఇంత హడావుడిగా చేస్తున్నారు అని. అంతేకాదు దాన్ని కూడా ఏకపక్షంగా చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది, ఇదేదో వైసీపీ కార్యక్రమంలా చేస్తున్నట్లు కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఏ రకమైన ఫలితాలు చేకూరేటటువంటి పరిస్థితి లేదనేది ఆయనకి త్వరలోనే అర్థమవుతుందని మేము అనుకుంటున్నాం.